నీ మంచితనాన్ని చులకన చేసేవారికి ఖచ్చితంగా నువ్వు ఇలానే సమాధానం చెప్పే తీరాలి అని తెలుసుకో. ఎవరిని కూడా తక్కువ అంచనా అస్సలు వేయద్దు. పనివంతుడు పన్ని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా కష్టమైన పనిగా భావిస్తాడు. అవును కదా. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగితే మురికైపోతుంది. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్ ఆగిపోతుంది. అనుభవాలు గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త కొత్త పరిచయాలు మొదలవుతూ ఉండాలి కదా. అదే జీవితం అంటే. అప్పుడే జీవితం బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఓదార్పు కోరుకునేవారు వెనకబడి ఉంటారు, ఓర్చుకునేవారే జీవితంలో ముందడుగు వేస్తారు అని తెలుసుకో. ప్రతి మనిషి కూడా నిరంతరం యుద్ధంలో ఉంటారు. భయంతో చేసే యుద్ధం, భయాన్ని జయించగల ధైర్యం ఉన్నవాడే స్వేచ్ఛ పొందుతాడు. లేనివాడు ధైర్యం వచ్చే వరకు లేదా చచ్చే వరకు బాధపడుతూ అలానే ఉంటాడు. ఇది సత్యం. మనసు బాధ పెట్టడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. నా అనుకున్న వాళ్ళు, మనసుకు నచ్చిన వాళ్ళు ఒక్క మాట అన్నా చాలు, కృంగిపోతాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారులే అనుకుంటే ఒట్టి మాటలే. నీకోసం ఎవ్వరూ రారు, ఏదీ చేయరు. నువ్వు అనుకున్నది నువ్వే చేయి. అది ప్రయత్నమైనా పోరాటమైనా సరే నువ్వే చేయాలి, ఎవ్వరూ రారు. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే పూర్తిగా నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావని తెలుసుకో. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి రీతిలోనే చెప్పాలి. అప్పుడే మనం మనలా జీవించగలం. నువ్వు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోటే నిలదొక్కుకొని నిలబడి గెలిచి చూపించడమే నీ అసలు సిసలైన గెలుపంటే. అవునా. మనం చేసే పనిలో అద్భుతమైన విజయాలు సాధించడానికి కోట్ల రూపాయలు అవసరం లేదు. బలమున్న ఆలోచనలు చేస్తే చాలు. మొదట మనల్ని మనం నమ్మాలి. నిన్ను నువ్వు నమ్ము, నీ పని సాధ్యమవుతుంది. ఒంటరిగా ఇష్టపడు. నీ ఒంటరితనాన్ని గౌరవంగా జీవించు. దైవంతో స్నేహం చేయి. ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటారు. కన్నీటికి అడ్డుకట్టవై. కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. మంచి అనేది మనసులో ఉండాలి, చేసే పనిలో ఉండాలి. ఊరికే చెప్పే ఒట్టి మాటల్లో కాదు అని తెలుసుకో. అలా వచ్చినప్పుడు తలంచితే ప్రాణం ఉంటుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం ఉంటుంది. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం, కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటావు కదా. అస్సలు ఓడిపోం కదా. ఇతరులను బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు, కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు కూడా సరిపోవని తెలుసుకో. జీవించినందుకు నా తల్లిదండ్రికి రుణపడి ఉంటాను. మంచిగా జీవించినందుకు గురువుకి కూడా రుణపడి ఉండాలి. తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండరు. తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండరు. తప్పు చేయడానికి ఎవ్వరూ భయపడడం లేదు. చేసిన తప్పు భయపడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతూ ఉంటారు. అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పించేదే జీవితం అంటే. నువ్వు ఒక పని చేయగలను అని నమ్మితే ఆ పని నీకు సగం పూర్తయినట్లే. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు కదా. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వాళ్ళు లేని వాటి గురించి మాత్రమే ఆలోచించి ఇబ్బంది పడుతూ ఉంటారు. అతి స్నేహం, ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అంతే అతిగా నువ్వు బాధపడాల్సి వస్తుంది అని తెలుసుకో. మనిషి యొక్క అసలు నైజం ఆశపడింది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడ్డం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వాళ్ళకే ఉన్నట్లు ప్రవర్తించి విసుకొచ్చినట్టు మాట్లాడతారు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసింది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి లాక్కోవాలనుకోడు. అందరూ మన స్నేహితులుగా ఉండటానికి కోరుకునేలా, శత్రువులుగా ఉండటానికి భయపడేలా మనం ఉండాలి. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడే తెలుసుకుంటావు మనుషుల విలువ. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే నువ్వెవరో నేనెవరో. ప్రతి దానికి అందం ఉంటుంది, కానీ అందరూ దాన్ని చూడలేరు కదా. చదువు చెప్పే పాఠాలు ఎలా బ్రతకాలో నేర్పుతాయి. జీవితం చెప్పే గుణపాఠాలు ఎలా బ్రతకూడదో నీకు స్పష్టంగా నేర్పుతాయి. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలానే మనల్ని అర్థం చేసుకోలేని వారికి ఎంత చెప్పినా సరే వ్యర్థమే అవుతుంది. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి సలహాలిచ్చే మిత్రుడు ఉండటం నీ జీవితానికి అంతే అందం. బలముండి ఏం లాభం లేదు. తెలివి దానికి తోడు లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడిస్తాడు. ఎవడి జీవితం వాడికి బరువే. పక్కోడి జీవితమే తేలిక, ఎందుకంటే వాడి జీవితాన్ని మనం మోయం కదా.
ప్రయత్నించే వాడికి అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు, అన్నీ సాధ్యం. మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో చాలా చులకన అయిపోతాము. జీవితంలో ముందుకెళ్లాలనుకున్నప్పుడు కాలం వెనక్కి లాగుతుంది. భయపడకు, వెనక్కి లాగిన బాణమే వేగంగా ముందుకు వెళ్తుంది. నమ్మకాన్ని కోల్పోకు, విజయం నీ సొంతమవుతుంది. జీవితంలో నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం ఉండదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు, కాలమే ఎవరికి తగ్గ సమాధానాన్ని వాళ్ళకి ఇస్తుంది. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం ఉండదు. నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక అస్సలు ఉండదు. ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వారు అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోవద్దు. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా ఉండరు కదా. చేయగలిగిన వాడు చేస్తాడు, చేయలేని వాడు మాత్రమే నీతులు చెప్తాడు. ఎవరికైనా మనం మన సమయాన్ని ఇచ్చినప్పుడు మన జీవితంలో ఇక ఎప్పటికీ తిరిగి పొందలేని కొంత భాగాన్ని మనం ఇచ్చేస్తాం. హద్దుల్ని పెట్టుకొని మనల్ని నియంత్రించుకునేది మనమే. ఆ హద్దుల్ని చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలు కూడా తెస్తుంది. జాగ్రత్త. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోవద్దు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా అస్సలు వదలద్దు. మనిషి బ్రతికుండగానే అనుమానం, అవమానం రెండూ తునాతునకలుగా చంపేస్తాయి. అవునా కాదా చెప్పండి. వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.